ఇప్పుడు గుంటూరు ఇష్యూ ఉంది కదా, ఒక మహిళని వ్యవస్థలను చేసి కొట్టారు. కొట్టినోడు ఏ పార్టీకి సంబంధించినోడైనా తప్పే అది. అలాంటి సంఘటనని బుద్ధున్నవాడు ఎవడో కూడా సమర్థించారు. ప్రభుత్వం స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, హోంమంత్రి అనిత గారు స్పందించారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించారు, అందరూ మాట్లాడారు. దానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని లోపలేసారు. బాధితుల పక్షానే నిలబడింది ప్రభుత్వం కూడా. జరిగిన సంఘటన బాధాకరం, అది ఏ పార్టీ ఓటు చేసినా సరే తప్పు తప్పే, దాన్ని ఎప్పుడు సమర్థించాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, రోజా చాలా రోజుల తర్వాత వచ్చింది, ఏదో రకంగా ప్రభుత్వానికి ముడెట్టేయాలి, దీన్ని ఏదో రకంగా మనం రాజకీయం చేయాలి. వీళ్ళ రాజకీయాలన్నీ ఎలా ఉంటాయంటే, ఎక్కడైనా ఎవరైనా చనిపోయినా, లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా అక్కడ రాజకీయం చేస్తారు, లేదంటే ఇలాంటి సంఘటనలు అన్ని కూడా తీసుకొని ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. ఒకసారి రోజా ఏమని మాట్లాడుతుందో వినిపిస్తాను. గుంటూరులో జరిగిన విషయానికి ఈ రోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరం కళ్ళారా చూస్తాం. మేల్కొని హడావిడి చేయడం ఏంటంటే, ఒక సంఘటన జరిగింది, వీడియోలు బయటకు వచ్చింది, దారుణమైన సంఘటన, మేమే చెప్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం కదా, ప్రభుత్వమే చెప్తుంది ఇలాంటి సంఘటన జరగకూడదు, ఇలా చాలా తప్పిది, అది పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే ఇలాంటి సంఘటన జరగకూడదు, మనం చేయకూడదు, చాలా దారుణమైన సంఘటన. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ స్పందించారు. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు, అతను అరెస్ట్ చేశారు, లోపలేశారు. మరి ఏం చేయాలి ఇక్కడ? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? మాట్లాడు, ఇంకా మాట్లాడు. జూలై 13వ తేదీ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళ మీద జరిగింది కాదు, అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనడానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్ లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న విషయం, ఆ సంఘటన ఎవడో సమర్థించట్లేదా అంటున్నా. నువ్వు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అని ఒక్క ఆయన చెప్తున్నావు కదా, మేమేమి దానికేం కాదనట్లేదు. ఇమీడియట్ గా పార్టీ చర్యలు తీసుకుంది. ఒక సంఘటన జరిగింది, సంఘటన గల కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అని తెలియగానే పార్టీ సస్పెండ్ చేసింది, కేసులు పెట్టారు, లోపలేశారు. మీ పార్టీలాగా వదిలేదు, ఇంకా మాట్లాడుకుంటా పోతే చాలా దూరం వెళ్తుంది. మాట్లాడదాం, ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడతాం. ఒక కుంటి సాకుగా పెట్టుకొని ఒక మహిళ మీద ఏ విధంగా కుటుంబం మొత్తం దాడి చేసిందో అది సాక్షి టీవీ మొత్తం వీడియోలతో సహా జనాలకి చూపించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేస్తారు, దిగ్భ్రాంతికి గురయ్యాం, షాకింగ్ గా ఉంది అని చెప్పి. ఎంత సిగ్గుచేటు. ఈరోజు అధికారంలో మీరున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి నువ్వు ఫెయిల్యూరు, నీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరు, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రజలందరూ తెలుసుకున్న తర్వాత ఏదో అమాయకంగా దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పి ఇప్పుడు ఫలానా వ్యక్తి మీద కేసు పెట్టండి అని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేయడం మానేసిందా? కేవలం రోజు సంఘటన జరిగింది, సంఘటన బయట ప్రపంచానికి అందరికీ తెలిసింది, అందరితో పాటే వాళ్ళు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘటన ఎవడో సమర్థించట్లా. అతని పైన కేసులు కట్టి లోపలేసిన తర్వాత మీరు ఎప్పుడో కేసులు కట్టారు, ఎప్పుడో కేసులు కాదండి, సంఘటన జరగగానే కేసు కట్టారు, కేసు కట్టి లోపలేసారు. మీరు లేటుగా స్పందించారు, ప్రభుత్వం మీకంటే ముందే స్పందించిందని చెప్పేసి మీ బాధ ఇక్కడ. ఎందుకని వీళ్ళ బాధ అదే, ప్రభుత్వం మాకంటే ముందే స్పందించి ఆ దాడికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి వేసారు, వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారో బాధితురాలు పక్షాన నిలబడింది ప్రభుత్వం. వీళ్ళ బాధ అది. అలాంటి సంఘటన ఎవడో సమర్థించడు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎవడు వెనకేసుకు రాడండి. ఆ వెనకేసుకు వచ్చే బుద్ధులు ఏమైనా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంటాయి, మీకే ఉంటాయి. లేదండి చంద్రబాబు నాయుడు గారు లేటుగా స్పందించారండి, లోకేష్ గారు లేటుగా స్పందించారండి, జగన్మోహన్ రెడ్డి నిన్న వేసాడు ట్వీట్,
రాత్రి వేసాడు ట్వీట్. ఏం మీకు తెలియలేదా? కొన్ని మీరు వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా అక్కడ. ఘటన జరగగానే మీరు రాజకీయం చేసే అవకాశం కూడా లేకుండా ఘటన జరగగానే ఇమ్మీడియట్ గా స్పందించారు. మూలానే మీరు లేట్ గా రియాక్ట్ అయ్యి మీరు ఇప్పుడు స్పందించి, మరి ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు స్పందించలేదండి? ఘటన జరిగి 3 రోజులు అవుతుందని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా. 3 రోజుల కిందటే వాళ్ళ పైన కేసులు నమోదు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, లోపలేశారు. జరిగే ప్రాసెస్ అంతా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. ఆ వీడియోలు నిన్న ఎప్పుడు బయటకు వచ్చినాయి. వీడియోలు బయటికి రాగానే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే అందరూ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ స్పందించారు. మహిళా కమిషన్ కూడా స్పందించారు. వాళ్ళు కూడా మాట్లాడారు. బాధితురాలకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఆ నిందితుల్ని వదలం, దానికి కారణమైన ఎవరైతే దాడి చేశారో, దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని వదలం అనే చెప్తున్నారు. ఇక్కడ మీరు లేటుగా స్పందించి మీకు రాజకీయం చేసే అవకాశం ఎక్కడ ఇవ్వాలి ఆ ప్రభుత్వం? ఆ జరిగిన సంఘటనలో బాధితుల పక్షానే నిలబడింది. అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా సరే ఇటు పక్కన. ఇక్కడ పార్టీలు చూడాల. ఇక్కడ మీ ఏడుపది మీరు లేటుగా స్పందించి, ఇక్కడ మీరు వచ్చి ప్రభుత్వం లేటుగా స్పందించిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. వద్దు, అనవసరంగా ఇలాంటి విషయాల్ని రాజకీయం చేయడం మంచిది కాదు. జరిగిన సంఘటనను ఎవరు సమర్థించట్లా. సమర్థిస్తే మీరు మాట్లాడాలి. ఒకవేళ నిజంగా దానికి సంబంధించిన కారకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు కట్టకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా, లేదంటే చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇలా కొట్టారు, ఇది తప్పిది, మీరు అతని పైన చర్యలు తీసుకోలేదు, మీ పార్టీ నాయకుడైనా ఇంకోటైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు, కేసులు పెట్టారు, లోపలేశారు. మీకు మాట్లాడే అవకాశం లేదు. మీకు మాట్లాడే అవకాశం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్డంగా వదులుతారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మాట్లాడు. ఇంకా చంద్రబాబు నాయుడు చెప్తేనే కేసు ఫైల్ చేస్తారని నేను అడుగుతున్నాను. చట్టం తన పని తను చేసుకొని పోవాలి కదా. ఈ రోజు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయి ఈ మల్లెల వెంకటరమణమూర్తి వల్ల ఇబ్బంది పడుతూ పోయి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు కనుక వెంటనే వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ, లేదా వాళ్ళని పిలిపించి వాళ్ళకి బెదిరించి పంపించుంటే ఈ రోజు ఇది జరుగుండేది కాదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాకు తెలుసు మీరు ఇడి తిప్పి ప్రతి సంఘటనని కూడా రాజకీయంగా మీ పార్టీకి ఎలాగా అనుకూలంగా మార్చుకోవాలో ఆ విధమైన ప్రయత్నాలు చేస్తారు. మీకు కావాల్సింది ఓట్లు. ఆ బాధిత మహిళ పైన మీకేమి సానుభూతి లేదు. వాళ్ళకి న్యాయం జరగాలనో, వాళ్ళకి అండగా ఉండాలనో మీ ఉద్దేశం కాదు. ఆ సంఘటనను అడ్డం పెట్టుకొని మనం రాజకీయం చేయాలి, మనం ఓట్లు దండుకోవాలి అంటేనే. అంతకు మించి మాకేం కనబడట్లేదు ఇక్కడ. ఇలాంటి సంఘటనలో రాజకీయం చేయడం మంచిది కాదు. అందరూ స్పందిస్తున్నారు, అందరూ కూడా దాన్ని తప్పనే అంటారు, దాన్ని ఎవడు కూడా సమర్థించడు. మళ్ళీ రెడ్ బుక్ అని కాసేపు నువ్వు కూడా కన్నా రజనీలా తయారయ్యావు. పూటకో మాట మాట్లాడుకుంటా, ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట, ఆ తర్వాత ఇంకొక మాట. ఏం మాట్లాడతారో మీకే అర్థం కావాలి. ఏం చేసినా పర్వాలేదు, మేము అండగా ఉంటాము అని చంద్రబాబు నాయుడు, లోకేష్ భరోసా ఇచ్చారు కాబట్టి ఈ రోజు అలా ఎవరన్నా ఇస్తారా? నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేశాడా? నువ్వు దానికి నువ్వే సమాధానం చెప్పాలి. అతని పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఒక మహిళని వివస్త్రం చేసి కొట్టారు. జరిగింది చాలా దారుణమైన సంఘటన. దాన్ని ఎవరూ సమర్థించరు. ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అతని పైన కేసులు పెట్టారు, అతను లోపలేశారు. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు, అందరూ స్పందించారు. ఎవరు కూడా దాన్ని సమర్థించట్లేదు. అంటే వాళ్ళ ఆదేశాలు ఇస్తే ఇష్టానుసారంగా చేస్తారండి. ఎవరైనా అలాంటి ఆదేశాలు ఇస్తారా? రాజకీయ నాయకులు అలాంటి ఆదేశాలు జారీ చేస్తారా? అసలు నీకేం తెలివి ఉందా? మరి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అడ్డగోలుగా మాట్లాడుతున్నా, నీకేం తెలివి ఉందా అసలు? కొంచెమైనా కానీ ఈ అడ్డగోలు వాదనే వద్దనేది. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీ అందరూ గమనిస్తున్నారు. గతంలో కూడా కుప్పంలో ఇదే విధంగా ఒక మహిళని వివస్త్రం చేసి ఎలా కొట్టారో మనం చూసాం. ఎప్పుడు ఈ రోజు మళ్ళీ గుంటూరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నివాసం ఉన్న ప్లేస్ కి దగ్గరలోనే ఇలా జరిగింది అంటే ఇక ఈ నేరస్తులకి ఎక్కడ భయం ఉంది? చట్టం అంటే, పోలీసులు అంటే ఎక్కడ భయం ఉందని నేను అడుగుతున్నాను.
ఎంత సిగ్గుచేటు అంటే ఉమ్, ఈ రోజు ఆ 21వ డివిజన్ మల్లెల్ల రమణమూర్తి అనే వ్యక్తి ఉమ్, ఎంత ధైర్యంగా ఒక మహిళని ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి కొట్టాడు, బట్టలన్నీ ఊడదీసి నించోబెట్టాడు. ఉమ్, అంటే ఎవరికి తెలీదు, తెలిసినా ఏం చేయలేరనా? ఉమ్. ఈ రోజు ఒక వీడియో వైరల్ అయితే తప్ప ఈ కూటమి ప్రభుత్వం మేల్కోదు. మీరు ఆ వీడియోలు చూసిన తర్వాత స్పందించారు. ఎవడన్నా బయటకు వస్తేనే స్పందించాలి, అంతే కదా. మీరు ఏమన్నా ముందే స్పందించారా? మీరు ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత చూసి బాబు ఏంట్రా బాబు ఇంత దారుణంగా తయారయ్యారు, ఎరుగు పురుగు అన్న తర్వాత గొడవలు సహజం, ఎక్కడో దిక్కునో డ్రైనేజీ కాడో, లేదంటే ఇంకో దిక్కునో, లేదంటే మా నీళ్ళు మీ వాకట్లో పడుతున్నాయనో, మీ నీళ్ళు మా వాకట్లో పడుతున్నాయనో, లేదంటే మీ కాసం మా ఇంట్లో పడుతున్నానో, ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఇంతవరకు ఎందుకు వెళ్ళింది అసలు ఇలా ఎలా ప్రవర్తించగలిగారు అని చెప్పేసి ఆ వీడియోలు చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. అందరితో పాటు మీరు చూసారు, మీతో పాటు మేము చూసాం. కానీ అంతకు ముందే దానిపైన పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వీడియోలు బయటికి రాకముందే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కేసులు కట్టారు, అరెస్ట్ చేశారు, లోపల వేసారు. మనకి బయటకు వచ్చిన తర్వాతే మనకు తెలిసింది. వీడియోలు వచ్చిన తర్వాత మీరు స్పందించినా, మేము స్పందించినా, ఎవరు స్పందించినా ఆ వీడియోలు వచ్చిన తర్వాతే స్పందించాం. నువ్వు మరీ పిచ్చిదానా మాట్లాడతావు కొన్నిసార్లు, అనకూడదేమో కానీ. సో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన తాలూకు వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా స్పందించాలి, అంతే కదా. ఏం మాట్లాడతావు నీకే అర్థం కావాలి. ఉం. అది కనుక బయటకు రాకపోతే దాన్ని అలాగే సమాధి చేస్తారు. ఎవరు చేస్తారండి? ఎవరు సమాధి చేస్తారండి? ఎవరు సమర్థిస్తారండి అలాంటి సంఘటనలో? ఎవరన్నా సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారు. ఒకవేళ మహిళల పైన దాడి జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైనా సమర్థించుకుంటూ పోయిందేమో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్థించలేదు. ప్రభుత్వం కూడా సమర్థించట్లే ఇప్పుడు కూడా. మీరు ఏదో కంటెదురుపు చర్య, మీరు ఏదో రకంగా దాన్ని రాజకీయం చేసేయాలి, రాజకీయ రంగు పులి వేసేయాలి, తద్వారా మీరు లబ్ధి పొందాలి. మీరు కేవలం ఓట్ల కోసం మీరు ఆడే డ్రామా. మనకు అన్ని ఇలాంటివే కనబడతాయి. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా, లేదంటే ఇంకోటి ఏదైనా జరిగినా, ఎవరైనా చనిపోతానో ఇంకోటి జరిగితేనో మీరు ఇక్కడికి వాలిపోయి గద్దల్లాగా మనం ఏదో రకంగా రాజకీయం చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. కానీ